తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గజం శ్రీనివాస్ నేత నియమితులయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లో పోటీ చేసి బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగల గంగాధర్, నాగరాజ్ పటేల్, వెలుముల నాగదేవి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా అందరికీ ఫస్ట్ పరిచయం మీది. మాకు ఏ విషయంలో అయినా కానీ మాకు ఎప్పుడు మీరు తోడుగా ఉండాలి. ఎందుకంటే మీతోటి ఇవాళ ఫస్ట్ ప్రయాణం మొదలవుతుంది కాబట్టి ఈ బాధ్యత నాకు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన గౌరవనీయులు ఎమ్మెల్సీ తీల్మార్ మల్లన్న గారు నాకు ఈ పెద్ద బాధ్యత అప్పచెప్పిండు. ఎందుకంటే నా మీద గౌరవం ఉన్నది. మనము ఏదో రూపకంగా మన బీసీలను ఏదో రూపకంగా ముందుకు తీసుకుపోయి మన బలాన్ని మనం చూపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గ అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. కాబట్టి దానికి నేను 100% ప్రతి అన్నగారు చెప్పినట్టు 24 డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లలో ఏదైనా సరే ఫస్ట్ మేము చేసే పని ఏంటంటే మేము ఫస్ట్ కింది స్థాయి నుంచి పైకి రావాలని మాది నిర్ణయం మేము తీసుకున్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే రేపు జరగబోయేది మొత్తంలా బీసీ రాజ్యాధికారమే వస్తుంది. మరియు ఒకటి ఏంటంటే అన్న చెప్పినట్టు కొన్ని వార్డ్స్ చెప్పిండు. తల్లిదండ్రుల ఫీజుల గురించి చాలా బ్రహ్మాండంగా ధర్నా చేసినాం. భారీతన ధర్నా చేసినాం. అంశకం అంతా ధర్నా చేసి ప్రజల గురించి అంతగానం ఎండల చెమటలు ఆరిపోతుంటే ఇబ్బంది పడకుండా కూడా ధర్నా చేసి వేలాది మంది పబ్లిక్, వేలాది మంది తల్లిదండ్రులు వచ్చి ఆవేదన చెప్పుకుంటే మాకే చాలా బాధేసింది. ఎందుకంటే మనం కష్టపడ్డ పైసలు ఎక్కడ పోతున్నాయి, ఎవరు తింటూ ఏమవుతున్నాయి, ఇప్పటిదాకా చెప్పిన మానవుడు లేడు. మళ్ళనే చెప్తుంటే వాళ్ళు ఏడుస్తారు. మాకు ఇప్పటిదాకా మాకు 1200 మంది బలిదానం తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కానీ గత 70 సంవత్సరాల కాలంలో మొత్తం మీద బీసీ వర్గాలు లెక్కలతో సహా చూస్తే 500 సంవత్సరాలు వెనుకకెళ్ళిపోయింది. 70 సంవత్సరాలలో 500 సంవత్సరాలు బీసీ వర్గాలు వెనుకెళ్ళిపోయింది. ఈ సందర్భంగా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలకుల చేతిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి హిందీ సరిగా రాదు, తెలంగాణలో నివసిస్తున్న వారికి ఇంగ్లీష్ సరిగా రాదు. అప్పుడు పాలకులు హిందీ సరిగా రాదు అని చెప్పేసి 18 మార్కులకి హిందీ పాస్ పెట్టుకున్నారు వాళ్ళు. మరి తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగా రాదు కదా, వాళ్ళకు కూడా 18 మార్కులకు పాస్ పెట్టుకుంటే ఎంతో బాగుండేది. కానీ అది జరగలే. అది జరగకపోవడం వల్ల ఈరోజు లెక్కలు చూస్తే 10th క్లాస్ పాస్ అయిపోయి, ఇంటర్ పాస్ అయిపోయి, మాస్టర్ డిగ్రీలు చేస్తూ అక్కడి ప్రాంతం వాళ్ళేం పోయి అమెరికాలో సెటిల్ అయిపోయి వాళ్ళ కుటుంబాలతో సెటిల్ అయిపోయి కంపెనీలు ప్రారంభించుకొని ఒక గొప్ప జీవితాన్ని వాళ్ళు ఈరోజు గడుపుతున్నారు. కానీ తెలంగాణలో 10th ఫెయిల్ అయిపోయిన వెంటనే చదువే అంతంత మాత్రం. 10th ఫెయిల్ అయిపోయిన వెంటనే తల్లిదండ్రులకి 10th ఫెయిల్ అయిపోయినావు కదా అని చెప్పేసి ఆ నిరాశలో దుబాయ్ పోయి పెళ్లి చేసుకొని భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి కుటుంబ పోషణ కోసం ఎటువంటి అవకాశాలు లేక ఎస్సీ ఎస్టీలకున్న కనీస రాజ్యాంగం నుంచైనా కనీస రక్షణ లేక దుబాయ్లు, మస్కట్లు, గల్ఫ్ దేశాలు పోయి చిన్న భిన్నమైపోయిన జీవితాలు. ఈరోజు కొన్ని లక్షల మంది బీసీల జీవితాలు ఆగమైపోయినాయి. కేవలం గౌరవనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ శ్రీ తీమార్ మల్లన్న గారి ఆదేశం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి అన్ని విధాలుగా ఆలోచించి మా గజం సినన్న నేత గారిని ఈరోజు మేము సన్మానించుకోవడంతో పాటు పత్రికాముఖంగా మీ అందరికీ
తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక నుంచి గజం శ్రీను నేత కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి అధ్యక్షులుగా ఉంటూ ఈ నియోజకవర్గం మొత్తంలో ఉన్న డివిజన్లలో మరియు కాలనీలలో పార్టీ కార్యక్రమాల విస్తరణలో